ప్రముఖ ఆసుపత్రిలో వైద్యురాలిగా సేవలందిస్తున్న మహిళ డ్రగ్స్ కు బానిసగా మారడం నగరంలో కలకలం రేపుతుంది. తన వద్దకు వచ్చే రోగులకు డ్రగ్స్ హానికరమని చెప్పాల్సిన వైద్యురాలే వాటిని తీసుకోవటం విస్మయం కలిగిస్తుంది. ఒక సంవత్సరంలోనే సుమారు 70 లక్షల విలువైన మాదక ద్రవ్యాలను సదరు వైద్యురాలు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ వైద్యురాలి వ్యవహారంపై సమాచారం అందడంతో నిఘా పెట్టారు. తాజాగా 5 లక్షల విలువైన డ్రగ్స్ ను డెలివరీ తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రాయదుర్గం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం షేక్పేటలోని ఏపీఏహెచ్సి కాలనీకి చెందిన మహిళా వైద్యురాలు సిటీలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో డాక్టర్ గా పనిచేస్తున్నారు. డ్రగ్స్ కు బానిసైన డాక్టర్ కొన్నేళ్లుగా వాటిని వినియోగిస్తున్నారు. ముంబైకి చెందిన డ్రగ్ డీలర్ వాన్స్ టక్కర్ ను వాట్సాప్ లో సంప్రదించి 5 లక్షల విలువైన కొకైన్ కు ఆర్డర్ చేశారు. ఆన్లైన్ లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడంతో వాన్స్ తన సహాయకుడు బాలకృష్ణ రామ్ ద్వారా కొకైన్ పంపించాడు. నగరానికి కొకైన్ తీసుకొచ్చిన రాంపర్ ఆ ప్యాకెట్ ను డాక్టర్ కు అందిస్తుండగా పోలీసులు సీన్ లోకి ఎంటర్ అయ్యారు. డాక్టర్ తో పాటు రాంపియర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుల నుంచి 53 గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు